మకర రాశి. ఈ మకర రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ మకర రాశి వారికి జూన్ నెల ఎలాగ ఉంటుందంటే అత్యద్భుతంగా ఉంటుంది. కారణం ఏమిటంటే గురు మార్పు. మరి ఈ యొక్క గురుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి మే 1, 2024 సంవత్సరం నుంచి మారడం జరిగింది. ముందుగా మనకు ఉన్నటువంటి ఈ గ్రహ పరిస్థితిని బట్టి మేష రాశిలో మనకి కుజుడు 1 జూన్ నుంచి ఉండడం, ఆ తర్వాత రవి బుధ శుక్రలో వీళ్ళు వృషభ మిథున రాశి సంచారాలు, ఆ తర్వాత శని కుంభరాశి, మీనరాశిలో రాహువు, కేతువేమో కన్యారాశిలో సంచారాల వల్ల గురుడు వృషభ రాశిలో స్థిరంగా 1 సంవత్సరం పాటు ఉండడం వల్ల మనకి మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి అదృష్ట కాలంగా ఈ జూన్ నెలను మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా మనకి ఎంతవరకు గవర్నమెంట్ పనులు ఏవైతే అవ్వకుండా ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోవడం జరుగుతుంది. మకర రాశి వారికి ప్రమోషన్స్ వస్తాయి, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అయితే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఆ యొక్క ప్రభావం వలన కాస్త మానసికంగా కొంచెం డల్గా ఉంటారు. ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో నిరాశగా, నిర్లిప్తంగా, ఏదో గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చినట్టుగా ఉంటారనమాట. కానీ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సాధనాపరంగా ఎంతో అత్యద్భుతమైనటువంటి కాలం ఇది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వాళ్ళకి స్టాండర్డ్గా ఉంటుంది. పని వర్క్లోడ్ని బ్రహ్మాండంగా వీళ్ళు ఆస్వాదిస్తారు. చక్కగా ఆఫీసర్ల యొక్క కోఆపరేషను క్రింద స్థాయి ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కోఆపరేషన్తో మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. మరి మీరు ఇంతవరకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ అప్పులన్నీ కూడా తీర్చివేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు తిరిగి మీ యొక్క అప్పుల్ని మీరు తీర్చివేస్తారు. అదేవిధంగా మరి మీ యొక్క మాట కఠినత్వం వల్ల, అంటే మీ మాటే ఒక ఆర్డర్ అన్నమాట, ఆ విధంగా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. రాహు గ్రహం యొక్క ప్రభావం వలన మనకి ఏమవుతోందండి అంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇంతవరకు చేయలేకపోయినవి మీరు ధైర్యంగా మీరు చేయగలుగుతారు. కాబట్టి 3వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అత్యద్భుతంగా మీ సోదరులను వృద్ధిలోకి తీసుకొస్తుంది. మీరు అనుకున్న విజయాలన్నీ కూడా మీరు పూర్తి చేయడం జరుగుతాయి. అండ్ అవతల వాళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేయగలుగుతారు. ఈ విధంగా మకర రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పబ్లిక్ రిలేషన్స్ డెవలప్ అవ్వడము, పబ్లిక్ సోషల్ కనెక్షన్స్తో, పబ్లిక్ రిలేషన్స్తో మీరు చక్కగా ముందంజు వెళ్ళడము, లాభాల బాటలో వెళ్ళడం జరుగుతుంది. ఇక ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మరి సెంట్లు అవనివ్వండి, ఇక పెర్ఫ్యూమ్స్ అవనివ్వండి, ఈ యొక్క జమ్ స్టోన్స్ అవనివ్వండి, అండ్ ఫార్మాక్స్ రిలేటెడ్ కెమికల్స్ అవనివ్వండి, అన్నిట్లో కూడా అఖండమైనటువంటి లాభాలు మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ఉద్యోగస్తులు, మేము చాలా కాలం నుంచి ఫారెన్ ట్రయల్స్ వేస్తున్నామండి, మాకు H1B వీసాలు రావడం లేదు, లేకపోతే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం బ్యాచీలుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి సంతాన యోగం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. వివాహ యోగం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వివాహాల ఆలస్యం అవి వాళ్ళకి ఈ జూన్ వరకు, మనకి జూలై 7వ తేదీ వరకు మనకి మూఢాలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకి వివాహాలు అనేటటువంటివి జరగవన్నమాట ఇప్పుడు ప్రస్తుతం. ఇక రకరకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ వ్యాపారస్తులంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, కొత్త వ్యాపారాలు, ఈ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు, కొత్త ప్రాజెక్ట్స్ దొరకడము, ఇదంతా కూడా చాలా అదృష్టకాలంగా మీరు చెప్పుకోవచ్చు. అయితే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్ కంపెనీస్లో, స్టీల్ ఫ్యాక్టరీస్లో, వీటిల్లో చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అవనివ్వండి, యజమానులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా అధికమైనటువంటి లాభాల బాటలో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.
ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపులు రావడం జరుగుతాయి. సినిమా యాక్టర్లందరికీ కూడా పేమెంట్స్ చాలా అధికంగా పారితోషికాలు హీరోయిన్లు వసూలు చేస్తారు. ఇక్కడ హీరోల కంటే కూడా హీరోయిన్ల పారితోషికాలు ఎక్కువైపోతాయి. అలాగే ప్రొడక్షన్ వింగ్, ఆ ప్రొడక్షన్ మరి మేనేజర్లు వీళ్ళంతా కూడా బాగా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి కెమెరామెన్, ఇతర టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళు మంచిగా సంపాదించి చక్కగా వాళ్ళు చేసినటువంటి అప్పులు అన్నీ కూడా తీర్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా పెంచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మకర రాశి వారు ఇంతవరకు కూడా మూర్ఖంగా మీరు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మరి సక్సెస్ అనేటటువంటి బాటలో మీరు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించడం జరుగుతుంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకూలంగా సానుకూల ఫలితాలు మీకు వస్తాయి. మరి తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంకా చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా మంచి చక్కటి పంటను తెస్తారు. చేపల బిజినెస్, ఒక చేపలు అమ్మేటటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు 3 బిల్డింగ్లు కట్టారు హైదరాబాద్లో. ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం అనమాట. మాకు తెలుసు, బోయినపల్లిలో మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ సమయంలో బేస్తవాళ్ళంతా కూడా చక్కగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కోళ్ళ ఫారాలు, పౌల్ట్రీ ఫారాలు, ఇటువంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ముందుకు వెళతారు. మరి ఈ యొక్క వైన్ బిజినెస్లు, తర్వాత ఈ యొక్క మా బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఎవరైతే ఉన్నారో నడిపేటటువంటి వాళ్ళు అధికమైనటువంటి లాభాలతో పాటు వీళ్ళకి రిస్క్ కూడా ఎక్కువ అనేటటువంటిది వీళ్ళకి వెళ్ళిన తర్వాత అవగతం అవుతూ ఉంటుంది రోజులు గడిచే కొద్దీ. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఏమండి మాకు చాలా మమ్మల్ని బాధగా ఉంటుందండి. మరి మా పిల్లల గురించి బాధ, మా కార్లు దొంగతనమైనవి, మా స్కూటర్ల దొంగతనమైనవి, మాకు ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేసి మాకు బంధువులంతా కూడా ఏమీ చేయడం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పోయిన వస్తువులు మీకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిమ్మల్ని సంప్రదించి చక్కగా మిగతా వాళ్ళంతా కూడా మీ కుటుంబ సభ్యులు పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక లాయర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇలా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సంపాదన అనేటటువంటిది బాగా తీయడం జరుగుతుంది. మరి ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా ముందుకు వెళుతుంది. ఇక రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్లో మంచిగా గెలుస్తారు. చక్కగా మంచి అధికమైనటువంటి దాన్ని పర్సంటేజ్తో వీళ్ళు ఓట్లతో అధిక మెజారిటీతో వీళ్ళు గెలవడం అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులంతా కూడా బంధువులందరితో కూడా విందు వినోద కార్యక్రమాలు మీరు చేస్తారు. అందరికీ కూడా సహాయము సహకారాలన్నీ కూడా మీరు అందిస్తారు. అలాగే ఎవరికైతే ట్రాన్స్ఫర్స్ లేవో అటువంటి వాళ్ళకి ఇంతకాలం నుంచి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి అవి మీకు ఇప్పుడు రావడం జరుగుతుంది. అలాగే చక్కగా మనకి ప్రమోషన్స్ మెయిన్గా. ఇక పెన్షనర్స్, ఓల్డ్ పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళకందరికీ కూడా టీఏలు అవన్నీ రాకుండా మొత్తం సెటిల్మెంట్, 1 టైం సెటిల్మెంట్ అనేది చేస్తారు. మామూలు ఎంప్లాయీస్కి టీఏలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వచ్చేస్తాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మనకి ఇంకా స్థిరపడాలి, ఇంకా మనకు ప్రమోషన్స్కి వెళ్ళాలి అని ఒకటి ఉంటుంది. అదే ఆలోచన బాగా ఈ నెలలో పెరిగిపోతుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఏమంటే మేము సంవత్సరానికి ఒక స్థలం కొనాలండి, మరి ఎలా ప్లానింగ్ చేసుకున్నాము అని చెప్పి అడుగుతూ ఉంటారు. మాకు ఇంకా మొత్తం ఒక కొంత అమౌంటే పూలప్ అయింది, మిగతా అమౌంట్ పూలప్ రావాలా అని చెప్పి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా గ్రాడ్యువల్గా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ముందుకు సంపాదిస్తారు. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళు కొంచెం గతంలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కొంత వీళ్ళు నమ్మక ద్రోహాలకి గురయ్యారనమాట. ఇతరులు చేసినటువంటి ఆ స్థలాలు చూపించడం విషయంలో కానీ, లేకపోతే మామూలుగా కొంత నమ్మక ద్రోహం అనేటటువంటి గురయ్యారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ నెలలో పుంజుకొని ఆ నమ్మక ద్రోహం నుంచి మీరు బయటకు వచ్చేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. దానికి నష్టపోయినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి ఎలా రాబట్టుకోవాలనేటటువంటి ట్రయల్స్లో మీరు ముందుకెళ్తూ ఉంటారు.
ఇక విద్యార్థులు వచ్చేసరికి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఈ యొక్క చదువు విద్యాభ్యాసం అంతా కూడా సాగుతుంది. మా అనుకూలమైనటువంటి కళాశాలల్లో మీకు సీట్లు రావడం, అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలలో మీరు కోరుకున్న విశ్వవిద్యాలయ ఎంఐటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని ఇలాంటి వాటిని కొంతమందికి కోరికలు ఉంటాయి. అటువంటి వాళ్ళకందరికీ కూడా మరి లాస్ట్ ఇయర్ రానటువంటి వాళ్ళకి ఏదో ఒక కాలేజీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ ఇయర్ వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. కాబట్టి అలా వాళ్ళు కొత్త వాళ్ళకు కోరుకున్న చోట్లకి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. ఈ విధంగా వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. మరి మకర రాశిలో మరి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు ఇప్పుడు మోడాలు జరుగుతున్నాయి కదా. అలాగే వీళ్ళు మకర రాశి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు, సపరేట్గా ఉంటారనమాట. భర్త ఒక చోట, భార్య కొంచెం ప్రమోషన్ వచ్చి వేరే చోటకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఇటువంటి వీళ్ళు ఒక చోటకి ఉండడానికి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి ఏలినట్టు శని జరుగుతుంది కదా, అందువలన శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి మరి దానం చేసుకోవాలి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే నవగ్రహాల చుట్టూ చక్కగా దేవాలయంలో ఈ యొక్క నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మీరు ఏం చేయాలండి, అభిషేకం చేయాలి, తైలాభిషేకం. ఆ తర్వాత ఇంట్లో ఈ శనేశ్వరుడికి, శ్రీనివాసుడికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి ఓం హం హనుమతే నమః, ఓం నమో వెంకటేశాయ నమః మంత్రాలతో మీరు కనుక పూజ ఇంట్లో చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.